హలో అండి, ఎప్పుడు చేసే టమాటా రసం, టమాటా చారు కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. పెద్ద క్యారెట్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి గిన్నెలో వేసుకోండి. అలాగే బాగా పండిన టమాటాలు ఒక 3 తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా చింతపండు వేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అలాగే దీనికి కాంబినేషన్గా గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయలు కూడా నీటికి గిల్లుకొని దాంట్లో ఉప్పు, పసుపు అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి రెండు కూడా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుందాము. అలాగే రసంలోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి బాగా దంచి పక్కన పెట్టండి. 50% ఉడికిన గోరుచిక్కుడుకాయని తాలింపు వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పోపు గింజలు, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకున్న గోరుచిక్కులు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసేసుకొని 1 స్పూన్ పప్పుల పొడి, 1 స్పూన్ కొబ్బరి వేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత క్యారెట్, టమాటోలు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కూడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఒక పొంగు రానివ్వాలి. దీన్ని కూడా పోపు వేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గిన తర్వాత చారు వేసేసుకోవాలి. ఆ తర్వాత వేడివేడి అన్నంలోకి గోరుచిక్కుడుకాయ ఫ్రై, టమాటో రసం వేసుకుంటే బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. పిల్లలకి మాత్రం చాలా చాలా నచ్చుతుంది.